ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. మంచి తెనాలిలో ఈ రోజు ఉదయం నుండి కూడా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా తెనాలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ను పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఉదయం నుండి కూడా ఐతానగర్లో హైడ్రామా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటకు వస్తున్న అన్నాబత్తుని శివకుమార్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే ఇంట్లోకి వెళ్ళి తనిఖీల పేరుతో కూడా శివకుమార్ను కూడా పోలీసులు అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. బయటకు రాకుండా మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఇంట్లోనే ఉండాలంటూ కూడా నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. 2 టౌన్ సిఐ రాములు నాయక్, మిగతా పోలీస్ స్టేషన్ల అధికారులందరూ కూడా శివకుమార్ ఇంటి వద్దకు చేరుకొని కూడా ఆయనకి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే బయటికి రాకుండా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వారిస్తూ కూడా వారందరినీ కూడా కాదని కూడా బయటకు వచ్చేసి నడుచుకుంటూనే రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి ఐతానగర్ లింగరాజ్ సెంటర్ వద్దకు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు కూడా ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున శివకుమార్ను పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో కూడా వారికి సంఘీభావం తెలిపేందుకు అన్నాబత్తుని శివకుమార్ వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అట్లాగే ముఖ్యంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం చేసుకుంది. చాలాసేపు కూడా పోలీసులు అన్నాబత్తుని శివకుమార్తో వాగ్వివాదానికి దిగారు. ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. నా పని మీద నేను బయటకు వెళ్తున్నాను, అడ్డుకోవడానికి మీరెవరంటూ కూడా శివకుమార్ పోలీసుల మీద అయితే ఒక విధంగా ఫైర్ అయ్యారు. అక్కడి నుంచి కూడా వారు బయలుదేరే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అడుగడుగున ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. వారందరినీ కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు అక్కడికి చేరుకొని ఆయనకు సంఘీభావంగా శివకుమార్కి సంఘీభావంగా నినాదాలు అయితే చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు నేను వెళ్ళే అవకాశం ఉంటే మీరు అక్కడ అడ్డుకోవాలి, కానీ తెనాల్లో ప్రశాంతంగా ఉన్న తెనాల్లో అడ్డుకోవటం ఏంటని చెప్పి శివకుమార్ పోలీసులను అయితే ప్రశ్నించారు. అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అయితే వారిని అక్కడి నుంచి కదలలేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పోలీసులు నెట్టుకుంటూనే శివకుమార్ కారులో ఐతానగర్ నుంచి గంగన్నమ్మపేట పార్టీ కార్యాలయం వద్దకి చేరుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు భారీగా ఇక్కడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు శివకుమార్. ఈ సందర్భంగా పోలీసుల మీద కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పోలీసులు ఉదయం నుంచి కూడా చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇంట్లోకి వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఉన్నారు అంటూ కూడా తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేశారని చెప్తా ఉన్నారు. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఎందుకుంటారని చెప్పి కూడా శివకుమార్ ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో అక్కడికి వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు నోటీసులు తీసుకోవాలని చెప్పి కూడా మాపై ఒత్తిడి తెచ్చారని చెప్పి శివకుమార్ అంటా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా పోలీసుల మీద అయితే ఆయన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. రేపటి నుంచి నేనేంటో చూపిస్తా అంటూ కూడా శివకుమార్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏదైనా ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం మొత్తం మీద కూడా విచారణ జరపాలి, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న తెనాలి పట్టణంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రయత్నించవద్దు, పోలీసులు మాత్రం ఈ విషయంలో వారు పరిధికి మించి వ్యవహరించారని చెప్పి అన్నాబత్తుని శివకుమార్ అయితే ఒకనొక సందర్భంలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక తెనాలిలో గురువారం ఉదయం నుండి 6 గంటల నుంచి కూడా ఉదయం 9:30 గంటల వరకు దాదాపు 3:30 గంటలకు పైగా కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది.
70 కిలోమీటర్లు పల్నాడు అలాగే చేయండి. కొంచెం మంచి నాపుతాం కాలేజీకి వెళ్తున్నారు సార్. కాలేజీకి వెళ్ళాలి పోయింది. మాకు అనేక పనులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గంగా అక్రమంగా పరిపాలన చేస్తుందనేది ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే 6:30కి ఐతానగర్లో ఉన్న నా స్వగృహానికి 2 టౌన్ నుంచి పోలీసులు వచ్చి కింద మా వాచ్మెన్ డ్రైవరు ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీ ఇంట్లో దాచిపెట్టారు, మాకు సెల్ ఫోను ట్రేస్ అయింది, ఇక్కడే ఉండారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించటం ఎంత దుర్మార్గం అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో ఉంటాడా అంటే ఇంట్లో లోపలికి రావడానికి వాచ్మెన్ని డ్రైవర్ని సెల్ ఫోన్ టవర్స్ ద్వారా లొకేషన్ ఇక్కడే ఐడెంటిఫై అవుతుంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచిపెట్టారని చెప్పి ఇంట్లోకి ప్రవేశించి నేను బయటకు వస్తుంటే మీరు వెళ్ళటానికి వీల్లేదు అంటారు. నేను ఒకటే అడిగాను, ఏ కారణం మీద నేను బయటికి రావడానికి వీల్లేదో చెప్పండి అంటున్నాను. ఏ కారణం చెప్పండి అంటే మేము పోలీసులు, మేము ఏడకైనా వస్తాం, ఏమైనా చేస్తాం. దీన్ని పోలీసులు అయితే ఏమైనా చేస్తా, పోలీసులు అయితే ఏమైనా చేస్తారా? ఏం భాష? పోలీసులు ఏడకైనా వస్తారంట, ఏమైనా చేస్తారంట. నేను మళ్ళీ అడిగా స్పెసిఫిక్గా, తెనాల్లో ఏమన్నా ఇష్యూ జరిగిందా, లేదు ఈ గుంటూరు జిల్లాలో ఏమన్నా ఇష్యూ ఉందా, ఉంటే చెప్పండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే నాకేం అభ్యంతరం లేదు. ఏం లేదండి, మీరు ఇంట్లో నుంచి బయటికి రావడానికి లేదంటే అదేమంటే నోటీసులు తీసుకోమంటున్నాను. నేను అది కూడా అడుగుతున్నా, నోటీసులు దేనికి తీసుకోవాలి అంటున్నాను. జనాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, తప్పులేదు, పోలీసులకు అబాయిస్తుంటుంది, ముఖ్యమైన నాయకులందరినీ ఇచ్చేయచ్చు. తెనాల్లో ఇష్యూ ఏం లేదు. పోనీ గుంటూరు జిల్లాలో ఉందా? గుంటూరు జిల్లాలో ఏ ఇష్యూ లేదు. 2 ఇష్యూలు ఏమీ లేకుండా పోలీసులు వచ్చి ప్రజాప్రతినిధిగా నిన్నటిదాకా ఎమ్మెల్యే చేసినండి, వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని మీరు వెళ్ళటానికి వీల్లేదు. కారణం చెప్పంటే చెప్పరు. మేము వచ్చాం, పోలీసులు నోటీస్ ఇస్తే తీసుకోవాలా, పోలీసులు నోటీస్ ఇస్తే తీసుకునేది ఏంది? అసలు ఇది ఏమి వే ఆఫ్ బిహేవియర్ ఇది? రాజకీయ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని నేను ఏమడుగుతున్నాను, తెనాల్లో ఇష్యూ ఉంది, డెఫినెట్గా పోలీసులకు హక్కు ఉంటుంది. సార్ ఇలా ఇష్యూ ఉంది సార్, మీరు కూడా వెళ్తే కొంచెం ఏదైనా గొడవ అవుతాయి, తప్పే ఉందంటాం. ఎందుకంటే శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది కాబట్టి ఆ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సహకరించమని అడుగుతూ ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. అసలు ఏ ఇష్యూ లేకుండా ఏం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని మా ఇంట్లో దాచిపెట్టాను రావటం ఏంది? ఎంత దుర్మార్గంగా జరుగుతుంది చూడండి. నేను మనోహర్ గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెబుతున్నా. మనోహర్ గారు మళ్ళీ చెబుతున్నా, నేను గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటివి జరగల. ఈ రకమైనవి కనుక మీరు ప్రోత్సహిస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది. ఇటు పోలీసులతో భయపెడతారా ఏంటి? మాకు హక్కు ఉంది. ఏం హక్కు ఉంది అంటున్నావు? పోలీసులకి ఏం సపరేట్ రాజ్యాంగం ఉందా? ఏం హక్కు ఉంది? క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు, చూపిస్తారు రేపటి నుంచి మీ దందాలు మొత్తం.
ఒక్కొక్క స్టేషన్లో ఏం చేస్తున్నారో తీనా, ఎవడెవడు లంచాలు తింటున్నారో చూపిస్తారు రేపటి నుంచి. ఏంది ఇది దౌర్జన్యంగా నా కారుకి అడ్డంగా ఏం చేస్తావు? మేము వెళ్ళనీయమంట. నేను మళ్ళీ అడిగా, ప్రాబ్లం ఏంటి? నేనేమన్నా పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు సరెండర్ అవుతున్నాడు, ఒకవేళ ఆ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నానని మీకు అనుమానం ఉంటే చెప్పండి, నేను వెళ్తే అరెస్ట్ చేసుకోండి. నేను స్పష్టంగా చెబుతున్నా, ఒకవేళ నేను వెళ్ళకూడదని అనుకుంటే అది నాకు చెప్పి నేను వెళ్తే అరెస్ట్ చేసుకోమంటున్నా, దానికి మీరు నోటీస్ తీసుకోండి అంటే ఏంది ఇది? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలని ఈ రకంగా చేయటానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తూ ఉంటారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇళ్ల మీద పోలీసులను పంపటం అసలు చూడండి. కాజు ఏం చెబుతున్నారో ఈ విచిత్రంగా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో దాచానని చెప్పి వచ్చారు పోలీసులు. ఏంది ఈ దుర్మార్గం తెనాల్లో? నేను అదే స్పష్టం చేశాను, నేను నోటీస్ తీసుకోను. మీకు అనుమానం ఉండి నేను పల్నాడు వెళ్తున్నానని మీకు అనుమానం ఉంటే నేను వెళ్ళటలేదు, వెళ్తే అరెస్ట్ చేసుకోమన్నా. నేను స్పష్టంగా చెప్పా, నేను వెళ్ళటల్లా, వెళ్తే అరెస్ట్ చేసుకోండి అని, నోటీస్ తీసుకోండి అంటాడు. మాకు హక్కు ఉందంటాడు, నువ్వు కదలటానికి వీల్లేదంటాడు. దౌర్జన్యం చేస్తున్నాడు. ఏం చేస్తారు దౌర్జన్యం? ఈ సంస్కృతి మరి తెనాల్లో తీసుకురా మాకండి. చాలా తప్పు ఇది. ఏ రోజు మేము 5 సంవత్సరాల్లో మనోహర్ గారి ఇంటికి నోటీసులో, మనోహర్ గారికి హౌస్ అరెస్ట్లో మేము ఎప్పుడు పెట్టలా. నేను చేయలే ఇప్పుడు ఆ పనిలో. ఆయన స్వేచ్ఛగా తిరిగాడు, స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకున్నాడు, స్వేచ్ఛగా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు. ఇదేందా పోలీసులు చేతిలో పెట్టుకొని రాజకీయ నాయకుల ఇళ్ళకి పంపించడం ఏంది? ఏ నీచమైన సంస్కృతి ఇది? నేను డైరెక్ట్ మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారు మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. నేను మళ్ళీ చదువుతున్నా, ఒకవేళ పోలీసులకు గనక లా అండ్ ఆర్డర్ సమస్య ఉండి, తెనాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, అయ్యా శివకుమార్ గారు మీరు బయటికి రావద్దు అంటే నేను ఒబే చేస్తా. తప్పేముంది? చట్టానికి ఎవడు అతీతుడు కాదు. మేము కూడా చట్టానికి లోబడే, చట్టానికి అతీతులం కాదు. తప్పకుండా ఆనర్ చేస్తాం. ఎక్కడో పల్నాడు జిల్లా మాచర్లో జరిగే ఇష్యూని మేము వెళ్తారని మీకు అనుమానం, ముందొచ్చి అరెస్టు కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా ఇంట్లో దాచానని చెప్పి ఇంట్లోకి పోలీసులు రావటం అనే దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉండా. మీరు ఈ రకంగా ఏదో వైఎస్ఆర్ పార్టీ లీడర్ని కంట్రోల్ చేస్తామంటే సమస్య లేదు. రెట్టింపు ఉత్సాహంతో ఇంతకన్నా ఎక్కువ చేస్తాం. దయచేసి మానుకోండి. పోలీసులు కూడా చెబుతున్నా నేను, తెనాలి చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ రాజకీయాలు ఇక్కడ ఉండేవాళ్ళం మేము. మాది ప్రాపర్ తెనాలి, శివన్న లోకల్. నేను ఇక్కడ ఈ రాజకీయ వాతావరణాన్ని కాపాడేవాడిని. అనవసరంగా గొడవలో ఇంకోటో పెంచేవాడిని కాదు. ఏదో మీ ఉద్యోగాలు దీనికోసమో దానికోసమో రాజకీయ నాయకులు ఎలా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మార్చుకునేట్టు చేస్తాయి సిచ్యువేషన్స్. రాజకీయ నాయకుడి కంటే హోదా ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని హోదాన్ని నిలబెట్టుకునే రాజకీయం చేస్తున్నాం మేము, చీపుకు కాదు. ఆ హోదాని గౌరవాన్ని నిలబెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నాం. సమాజం పట్ల బాధ్యతతోనే వ్యవహరిస్తాం మేము. రాజకీయ నాయకులు ఇళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు మీరేదో ఊహించుకొని ఏందే కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచానని నువ్వు చెబితే వచ్చి మేము ఇల్లు తలుపులు తీసి మీకు గదులు చూపించాలా? అదేమంటే మాకు రైట్ ఉందంట. ఏం రైట్ ఉందా నీకు? ఏం రైట్ ఉందా? సీఏకే రైట్ అంట. రైట్ పోలీసులు అయితే దయచేసి మానుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఇట్లాంటిది డైరెక్ట్గా చెబుతున్నా, నేను మనోహర్ గారికే చెబుతున్నా, కావాలంటే ఎంక్వైరీ చేయండి ఈరోజు తెనాల్లో ఏం జరిగిందో. నేను మళ్ళీ చెబుతా ఉండా, నిజంగా నేను వెళ్తే అరెస్ట్ చేసుకోమని చెబుతున్నా. నిజంగా కనుక నేను తెనాల నుంచి మాచర్లంటే ఎందరో ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి. మాజీ శాసనసభ్యుడిగా నేను ఐడెంటిఫై కాదా? అయినా కావాలని ఇంట్లో నుంచి బయట రావటానికి ఇల్లేదు. ఆయన తీసుకొచ్చి ఎడబెట్టాం, ఇల్లు ఎతకాలి. ఏంది మాటలు? ఇట్లాంటిది ఇంకొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రి గారిదని కూడా చెబుతా ఉన్నా. మంత్రి గారిదే ఇది ఈ బాధ్యత. అట్లాగే ఇట్లాంటి చర్యలకి అన్నావతి శివకుమార్ భయపడ్డు, వైఎస్ఆర్ పార్టీ భయపడదు. మీరేదో పోలీసులని వీళ్ళని అడ్డం పెట్టుకొని, వ్యవస్థలో ఉన్న డిపార్ట్మెంట్స్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని వైఎస్ఆర్ పార్టీని అంచుదాం అనుకోమాకండి.
అట్లాంటి భయపడం. ఇంకోసారి పునరావృతం కాకుండా చూడాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.